వెల్ఫేర్ అసోసియేషన్ 4వ వార్షికోత్సవ సభకి హాజరైనటువంటి అందరికీ కూడా అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. తుమ్వా ప్రారంభం, దాని వెనుక ఉన్నటువంటి లోతైనటువంటి ఆలోచన, ఒక ఆవేదన, కొన్ని హృదయాలుగా ప్రారంభించడానికి కారణం క్రిస్టియానిటీలోని మన ముస్లిం భాయిలు చాలామంది ఈ రాజకీయ చుట్టుపక్కల ప్రదేశాల నుంచి ఒకటి వాళ్ళలో వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు వాళ్ళ కృషి వలన మళ్ళీ వెనక్కి ఇస్లాంలోకి తిరిగి వచ్చి ఇప్పుడు విశ్వాసులుగా ఇస్లాంలో ఎవరైతే బయలుదేరి ఉన్నారో వాళ్ళందరినీ కూడా మా డబ్బులతో స్కూల్స్లో జాయిన్ చేసి చదువుకున్న తర్వాత ఆ లోకల్లో ప్రతి ఇమాంగా తిరిగి పంపించి ఒక గంట కలిసి ఒక పంక్తిపై కూర్చొని భోజనం చేయలేరు. ఈ వేళ పాదయాత్ర నుంచి ఒక భాయి మన ముసల్మానులు తమ చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోదు. ఆ సమాజం ఎప్పుడు కూడా భవిష్యత్తులో ముందుకు వెళ్ళలేదు అనేటటువంటి విషయాన్ని మనం చరిత్ర ద్వారా తెలుసుకున్నాం. పిన్ డ్రాప్ సైలెన్స్ తో ప్రతి ఒక్కరు విన్నారు. ఏ సమావేశం కూడా ఇంత పిన్ డ్రాప్ జరగదు. కొద్ది రోజులుగా కుమ్మవారు చేసిన కార్యక్రమాన్ని గమనిస్తుంటే నా మనసులో ఉన్న ఫీలింగ్స్ కి దగ్గరగా हमारा कलमा एक है, इसमें कोई इख्तिलाफ नहीं। कुरान एक है, इसमें कोई इख्तिलाफ हम लोगों के दरमियान नहीं है। मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम अल्लाह के नबी हैं, कोई इख्तिलाफ नहीं है। हमारा किबला एक है, कोई इख्तिलाफ नहीं है। जमात इस्लामी का पहले ही दिन से ये स्टैंड रहा है कि सारे मुसलमानों को मिलत के काम में दिया जाए, इन्वॉल्व किया जाए। और उसी का नतीजा था कि आज से 4 साल पहले जब ये आया స్థాపించడానికి గల లోతైనటువంటి కారణాల్లో తమ్ముడి సమాజమైతే ఇన్షాల్లా ఈ సమాజానికి మనం ఏదైనా ఇవ్వగలం, ఈ సమాజం నుంచి ఏదైనా హక్కు మనం తీసుకోగలం అనేటటువంటి ఒక ఆలోచన, ఒక ఆవేదన అల్హమ్దులిల్లా ఈ తుమ్మా స్థాపనకి మూల కారణమైంది. ప్రధానమైనది మ్యాన్ పవర్, దాని తర్వాత మైండ్ పవర్, దాని తర్వాత మనీ పవర్. ఈ 3